అందరికీ నమస్కారం. నేరాలు వాటి శిక్షల గురించి మనం చెబుతుంటాం కదా, కానీ ఏ చట్టం ఎలా పనిచేస్తుంది, మనం ఎలా అర్థం చేసుకోవాలి? పాత ఐపీసీను ప్రభుత్వం కొత్తగా మార్చి భారతీయ న్యాయ సంహిత 2023 అంటే బిఎన్ఎస్ అని తీసుకొచ్చారు. ఇవాళ మనం బిఎన్ఎస్ సెక్షన్ 2 గురించి, అంటే భారతదేశంలో ఈ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వాళ్లను ఎలా నేరస్తులుగా పిలుస్తారో, వారికి ఎలా శిక్షలు విధిస్తారో తెలుసుకుందాం. భారతీయ న్యాయ సంహిత 2023 బిఎన్ఎస్ సెక్షన్ 2 నిర్వచనముల గురించి తెలియజేస్తుంది. అవి ఈ క్రింది విధంగా తెలుపబడింది. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాస్ 1 చట్టం. ఒకే ఒక చట్టంలా కనిపించినా ఇది అనేక చట్టాల సమాహారంగా ఉండవచ్చు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాస్ 2 జంతువు. మానవుడు కాకుండా జీవించి ఉన్న ఏదైనా ప్రాణిని జంతువు అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాస్ 3 బాలబాలికలు. 18 సంవత్సరముల లోపు వయసున్న వ్యక్తులను బాలబాలికలు అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాస్ 4 నకిలీ వస్తువు. ఒక వస్తువును అసలు వస్తువుగా కనిపించేలా మోసం చేయడం, లేదా అది మోసమైన విషయమని తెలిసినప్పటికీ అటువంటి వస్తువును చూపించడం, అమ్మడం, వినియోగించడాన్ని నకిలీ వస్తువు అంటారు. వివరంగా చెప్పాలంటే 1. నకిలీ వస్తువులు తయారు చేసినప్పుడు అది అసలుదానిగా పోలి ఉండాలని ఖచ్చితంగా చెప్పనవసరం లేదు. 2. ఒక వ్యక్తి మరొకరిని మోసం చేసి అసలైన వస్తువుగా నమ్మించే ప్రయత్నం చేసినప్పుడే ఆ వస్తువు నకిలీ అని నిరూపించాలి. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాస్ 5 కోర్టు. న్యాయపరమైన అధికారం కలిగిన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తుల బృందం పనిచేసే ప్రదేశాన్ని కోర్టు అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాస్ 6 మరణం. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అర్థం మారవచ్చు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాస్ 7 నిజాయితీ లేకపోవడం. ఖచ్చితంగా ఏదైనా అక్రమ మార్గంలో లాభం పొందడం లేదా ఇతరులకు నష్టం కలిగించడాన్ని నిజాయితీ లేకపోవడం అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాస్ 8 పత్రము. ఏదైనా సమాచారాన్ని తెలియజేసే లేఖలు, నంబర్లు, గుర్తులు లేదా డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ రికార్డులను పత్రము అంటారు. వివరణ 1. ఈ రికార్డులు ఎలాంటి రూపంలో ఉన్నా, అవి కోర్టులో సాక్ష్యంగా వినియోగించబడినా లేదా వినియోగించకపోయినా అవి పత్రాలుగానే పరిగణించబడతాయి. ఉదాహరణలు: ఏ. ఒప్పందంలోని షరతులను వివరించే పత్రం. బి. బ్యాంకు జారీ చేసే చెక్కు. సి. పవర్ ఆఫ్ అటార్నీ. డి. కోర్టులో సాక్ష్యంగా చూపించే ప్లాన్లు లేదా పత్రాలు. వీటన్నింటినీ పాత్రలుగా చెప్పబడుతుంది. ఈ. మార్గదర్శకాలు, ఆదేశాలు ఇచ్చే పత్రాలు. వివరణ 2. వ్యాపారాల్లో లేదా అవసరాల కోసం లేఖలు, నంబర్లు లేదా గుర్తులతో ఇచ్చిన సమాచారం కూడా పత్రాలుగానే పరిగణించబడుతుంది. ఉదాహరణ: ఏ అనే వ్యక్తి తనకు రావలసిన సొమ్ము కోసం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పై సంతకం చేశాడు. చెల్లింపు చెయ్యాలా లేదా అనే విషయంలో పత్రంలోని పదాలు, సంతకాలు ఆధారంగా నిర్ణయించబడుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాస్ 9 మోసం లేదా వంచన. ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా మోసం చేయడం కోసం చేసే పనిని మోసం అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాస్ 10 స్త్రీ లేదా పురుషలింగ వివరణ. అతడు అనే పదం పురుషుడు, స్త్రీ లేదా ట్రాన్స్జెండర్ వ్యక్తి అన్నింటికీ వర్తిస్తుంది. వివరణ: ట్రాన్స్జెండర్ అర్థం ట్రాన్స్జెండర్ హక్కుల చట్టం 2019 ప్రకారం తెలుపబడుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 11 మంచి విశ్వాసం. ఎటువంటి మోసం లేకుండా జాగ్రత్తగా నిజాయితీతో పనిచేయడాన్ని మంచి విశ్వాసము అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 12 ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభుత్వం అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 13 ఆశ్రయం ఇవ్వటం. తిండి, నీరు, బట్టలు, డబ్బు, ఆయుధాలు లేదా సహాయం చేయడాన్ని ఆశ్రయమివ్వటము అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 14 గాయం. శారీరకంగా గాని మానసికంగా గాని గౌరవపరమైన లేదా ఆస్తిపరంగా నష్టంగా గాని చేసిన దానిని గాయమంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 15 చట్టవిరుద్ధం. చట్టానికి వ్యతిరేకం చేసే ఏదైనా పనిని చట్టవిరుద్ధం అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 16 న్యాయమూర్తి. న్యాయమూర్తి అంటే ప్రభుత్వం అధికారికంగా నియమించిన వ్యక్తి. అంటే క్రిమినల్ లేదా సివిల్ కేసులు విచారించడానికి, తీర్పు ఇవ్వడానికి హక్కు అధికారిని న్యాయమూర్తి అంటారు. 1. క్రిమినల్ కేసులు అంటే దొంగతనాలు, హత్యలు ఇలాంటి నేరాల విచారణ చేసేది, లేదా సివిల్ కేసులు అంటే
ఆస్తి, కుటుంబం, ఒప్పందాలు లాంటివి ఇవన్నీ విచారించి తీర్పు చెప్పే వ్యక్తిని న్యాయమూర్తి అంటారు. 2. అటువంటి కేసుల విచారణకు చట్టపరమైన అధికారమున్న న్యాయసభ అంటే కోర్ట్ అనేది కూడా న్యాయమూర్తి అన్న పదంలోకి వస్తుంది. ఎందుకంటే కోర్టుకే చట్టపరమైన విచారణాధికారం ఉంటుంది. ఉదాహరణకు, ఒక మనిషి నేరం చేశాడని తేలితే న్యాయమూర్తి తన అధికారంతో అతనికి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తాడు. అందుకే న్యాయమూర్తి నిర్ణయం చాలా ప్రాముఖ్యం కలిగినది. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 17 జీవితం. ఒక మనిషి జీవించి ఉన్న సమయాన్ని జీవితము అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 18 స్థానిక చట్టం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో వర్తించే చట్టాన్ని స్థానిక చట్టము అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 19 మనిషి. ఒక వ్యక్తికి ఏ వయసు కలిగినా, మొగ అయినా ఆడ అయినా వ్యక్తి అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 20 నెల లేదా సంవత్సరం. గ్రిగేరియన్ క్యాలెండర్లో తెలిపిన ప్రకారం తెలుపుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 21 చరాస్తి. భూమికి శాశ్వతంగా అతుక్కున్నటి కాకుండా మిగతా ఏ వస్తువులనైనా చరాస్తి అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 22 సంఖ్య. ఒకే సంఖ్య లేదా బహువచనం రెండూ కూడా వర్తించవచ్చు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 23 ప్రతిజ్ఞ లేదా ప్రమాణం. కోర్టులో ఇచ్చే ధృవీకరణ అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 24 నేరం. చట్టం ప్రకారం శిక్షపడే పనిని నేరం అంటారు. ఏ సాధారణంగా ఈ చట్టం లేదా ప్రత్యేక చట్టం ప్రకారం శిక్షపడే పని. బి కొన్ని సెక్షన్లలో నేరం అనే పదానికి 6 నెలల జైలు శిక్ష లేదా అంతకంటే ఎక్కువ శిక్షలు వర్తిస్తాయి. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 25 తొలగింపు. ఒకటి లేదా అనేక తొలగింపులను తొలగింపు అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 26 వ్యక్తి, కంపెనీ, సంఘం లేదా సమూహం నందుగల వ్యక్తులు అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 27 ప్రజలు. ఏ వర్గం, కులం, జాతికి చెందినవారైనా వారిని ప్రజలు అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 28 ప్రభుత్వ ఉద్యోగుడు. ఈ క్రింద తెలిపిన వారిని ప్రభుత్వ ఉద్యోగులు అంటారు. వారు సైన్యం, నౌకాదళం లేదా విమాన సిబ్బందిని. బి న్యాయమూర్తులు లేదా న్యాయపరమైన విధులు నిర్వహించే వ్యక్తులను. సి కోర్టు అధికారులు, లిక్విడేటర్లు, కమిషనర్లు. డి పంచాయతీ మెంబర్లు, న్యాయ మూల్యాంకనం చేసేవారిని. ఈ కోర్టు నియమించిన మధ్యవర్తులను. ఎఫ్ అరెస్టు లేదా నిర్బంధం చేసే అధికారం ఉన్నవారిని. జి నేరాలు అడ్డుకొని ప్రజల భద్రత చూసే అధికారిని. హెచ్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, రెవెన్యూ పాలన చూసేవారిని. ఐ పన్నులు విధించే స్థానిక అధికారిని. జె ఎన్నికలు నిర్వహించే వ్యక్తులను. కె ప్రభుత్వ తరపున పనిచేసే ఇతర అధికారులు. 1 జీతం, ఫీజు, కమిషన్ తీసుకునేవారు. 2 స్థానిక ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు. వివరణలు. క్లాజ్ ఏ నేరుగా నియమించకపోయినా ప్రభుత్వ ఉద్యోగులవుతారు. బి ప్రభుత్వ ఉద్యోగి తన హక్కులను వృత్తిపరంగా కలిగి ఉంటాడు. సి ఎన్నిక అర్థం చట్టసభ, మున్సిపల్ లేదా ప్రభుత్వ సంస్థలకు మెంబర్లను ఎన్నుకోవటం. ఉదాహరణ, మున్సిపల్ కమిషనర్ ఒక ప్రభుత్వ ఉద్యోగుడు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 29 నమ్మడానికి కారణాలు. సరైన ఆధారాలు ఉన్న వాటిని నమ్మడానికి కారణాలు అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 30 ప్రత్యేక చట్టం. నిర్దిష్ట విషయానికి సంబంధించిన తయారు చేయబడిన దానిని చట్టము అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 31 విలువైన భద్రత. చట్టబద్ధమైన హక్కులతో సంబంధమున్న పత్రాన్ని విలువైన భద్రత అంటారు. ఉదాహరణ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పై సంతకం చేయడాన్ని విలువైన భద్రత అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 32 రవాణా నౌకలు. సరుకులు లేదా ప్రయాణికులను రవాణా చేసే నౌకలను రవాణా నౌకలు అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 33 స్వచ్ఛందంగా. ఒక పని వల్ల ఏదైనా ఫలితం వచ్చిందంటే ఆ వ్యక్తి దానికి ఉద్దేశంతో చేశాడా, లేక అతనికి అలా జరుగుతుందనే విషయం గురించి తెలియదా, లేదా నమ్మేలా కారణాలున్నాయా? ఇవే స్వచ్ఛందంగా నిర్ణయం గురించి చూడాల్సిన విషయాలు. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక మనిషి పెద్ద పట్టణంలో తన ఇంటికి నిప్పు పెట్టాడు. దోపిడీ చేయాలనే ఉద్దేశం ఉంది. ఆ నిప్పు వల్ల ఒక మనిషి చనిపోయాడు. ఇక్కడ ఆ మనిషి చంపాలనుకునే ఉద్దేశం లేకపోయినా తన పని వల్ల ప్రమాదం జరగచ్చని తెలుసు. అయినా కూడా నిప్పు పెట్టాడు. అందుకే దాన్ని స్వచ్ఛందంగా కారణమైనట్టు అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 34 విల్లు, వీలునామా. మరణానంతరం ఆస్తి బదిలీ చేసే పత్రాన్ని వీలునామా అంటారు.
బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 35 మహిళ లేదా స్త్రీ. ఏ వయసు కలిగిన ఆడ వ్యక్తిని మహిళ లేదా స్త్రీ అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 36 దోషపూరిత లబ్ధి అంటే చట్ట వ్యతిరేకమైన దారుల్లో అక్రమంగా సంపాదించిన లాభాన్ని దోషపూరిత లబ్ధి అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 37 దోషపూరిత నష్టము అంటే ఒక మనిషి న్యాయ వ్యతిరేకంగా అంటే మోసం, దోపిడీ లేదా అబద్ధపు మార్గంలో సంపాదించిన డబ్బు, ఆస్తి ఇవన్నీ చట్టం ప్రకారం దోషపూరితమైన నష్టముగా పరిగణిస్తారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 38 దోషపూరిత లాభం లేదా నష్టం అంటే ఒక వ్యక్తి చట్ట వ్యతిరేకంగా లేదా మోసం చేసి లాభం పొందితే దాన్ని దోషపూరితంగా లాభించుట అంటారు. ఇక మరోవైపు ఎవరో వ్యక్తి చట్ట వ్యతిరేక చర్య వల్ల తన ఆస్తి లేదా హక్కు కోల్పోతే దాన్ని దోషపూరితంగా నష్టపడుట అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 2 క్లాజ్ 39 సెక్షన్ 39 చెబుతోందంటే ఈ చట్టంలో కొన్ని పదాలు లేదా భావాలు వివరించకపోయినా అవి ఇతర చట్టాల్లో ఎలా ఉన్నాయో అదే అర్థం ఇక్కడ కూడా వర్తిస్తుంది. అంటే ఈ చట్టంలో అర్థం చెప్పకపోతే ఐటీ చట్టం 2000 లేదా బిఎన్ఎస్ 2023లో చెప్పినట్టే అర్థం. ఇలాంటి మరిన్ని వివరాలను సులభైన భాషలో తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.